38 బంతుల్లో 96 పరుగులు చేసి బ్యాటింగ్‌తో ఊచకోత కూసిన వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళ ముగ్గురు కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పుడు అద్భుతమైన ప్లే ఆఫ్ పోటీని ఇచ్చిందనమాట. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంకా 6 బంతులు మిగిలి ఉండంగానే. అయితే ఈ నేపథ్యంలో అసలు ఒకసారి పాయింట్ల పట్టికను గనక గమనించినట్టయితే, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలవడంతో ఏకంగా 2 జట్లకి చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి రాజస్థాన్ జట్టుతో పాటు. గమనించినట్టయితే ఆర్‌సీబీ జట్టు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయినట్టే. గుజరాత్ జట్టుకి ఒక మ్యాచ్ మాత్రమే ఉంది. అయితే ఈ పాయింట్ల పట్టికను మొత్తం గమనించినట్టయితే కోల్కతా వర్సెస్ ముంబై అనేది బుధవారం నాడు అంటే ఈరోజు జరగబోతోంది. ఈ 2 జట్లకి తప్ప మిగతా అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేశాయి. అయితే కోల్కతా జట్టుకి ఇప్పుడు గనక ఈ మ్యాచ్ గెలిస్తే అంటే ముంబై కాకుండా కోల్కతా జట్టు గెలిస్తే, కోల్కతా జట్టుకి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయి? 13 పాయింట్స్ వస్తాయి. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. అంటే వాళ్ళ ఖాతాలో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది కాబట్టి రెండిటికి 2 గెలిస్తే 15 పాయింట్లతో కోల్కతా జట్టు నిలుస్తుంది. అయితే మరోవైపు పంజాబ్ జట్టుకి ఒక మ్యాచ్ ఉన్నప్పటికీ పంజాబ్ జట్టు కూడా ఒక మ్యాచ్ గెలిస్తే 15 పాయింట్లతో ఉంటుంది. నెట్ రన్ రేట్ 100% పంజాబ్ జట్టుకే హైలో ఉంది కాబట్టి పంజాబ్ జట్టు ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పెద్ద అడ్డంకి ఏంటి పంజాబ్‌కి కానీ, లేతే కోల్కతాకి గానీ అంటే గుజరాత్ జట్టు. సో, గుజరాత్ జట్టు ఓడిపోతే 16 పాయింట్లు ఉన్నప్పటికీ మిగతా జట్లకి సంబంధించిన సమీకరణాలు చూసి అంటే నెగెటివ్ రన్ రేట్ ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ జట్టు ఓడిపోతే రన్ రేట్ తగ్గిపోతుంది. మరోవైపు పంజాబ్ జట్టు భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ పెరుగుతుంది. సో, 15 పాయింట్లు ఉన్నప్పటికీ కూడా గుజరాత్ జట్టుని బీట్ చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్, బెంగుళూరు, గుజరాత్ జట్లు చాలా అంటే చాలా ముందున్నాయన్నమాట. ఆల్మోస్ట్ గుజరాత్ జట్టు ఇంకొక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశాలు చాలా గట్టిగా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ అసలైన చిక్కంతా వచ్చి పడింది నెట్ రన్ రేట్ వల్లే. నెట్ రన్ రేట్ అనేది ఇక్కడ 16 పాయింట్లతో రాజస్థాన్ జట్టు ఉంటుంది. 16 పాయింట్లతో ఇక్కడ గుజరాత్ జట్టు ఉంటుంది. అంటే గుజరాత్ జట్టు గెలిస్తే అసలు అన్‌డౌటెడ్‌లీ వెళ్ళిపోయినట్టే ప్లే ఆఫ్‌కి. రాజస్థాన్ జట్టు ఇంకొక మ్యాచ్ ముంబైతో గెలిస్తే రాజస్థాన్ జట్టు కూడా వెళ్ళిపోయినట్టే. ఇక హైదరాబాద్ జట్టు కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 16 పాయింట్లతో ఉన్నప్పటికీ ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళ స్థానాలు మారిపోతాయన్నమాట. కాకపోతే ఇంకొక పంజాబ్‌కి లేదంటే కోల్కతాకి ఈ ప్లే ఆఫ్ రేస్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెట్ రేట్ ఎక్కడైనా వాళ్ళకి కొద్దిగా అనుకూలిస్తే. అంటే అక్కడ ఎస్ఆర్‌హెచ్ 16 పాయింట్స్‌తో ఉంది కాబట్టి పక్కన పెట్టేస్తే రాజస్థాన్ అలాగే రాజస్థాన్ జట్టు 14 ఉంది కాబట్టి రాజస్థాన్ జట్టు వచ్చే మ్యాచ్ ఓడిపోయి పంజాబ్ జట్టు కానీ కోల్కతా జట్టు కానీ గెలిస్తే కోల్కతా కూడా తీసేయచ్చు ఎందుకంటే నెగిటివ్ రన్ రేట్ ఉంది కాబట్టి పంజాబ్ జట్టు గెలిస్తే మేబీ ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది.